ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అనంటే గనక మీరంటే గిట్టని మీ శత్రువులు మీ పైన తాంత్రిక పూజలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ జూలై 23, 24, 25 ఈ 3 తేదీలలో వెంటనే మీరు చేస్తున్న ప్రతి ఒక్క ముఖ్యమైన పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన మీరు విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి మీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో పుట్టినవారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. వాళ్ళు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి చురుకుతనం, సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉండడం, ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, ఎటువంటి పనైనా సరే వీరికి ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క పని రాజీ లేకుండా ఆ పనిని ఇన్ టైంలో పూర్తి చేయడం. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టినవారు ప్రతి ఒక్కరిని కూడా జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైన భావాలను అధికంగా కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు. ఒకవేళ ఆ కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. అయితే ఈ కుంభరాశి వారి కోపానికి కారణమైన వారిని మాత్రం జీవితకాలం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు అంటే మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, నగల దుకాణం, సినిమా రంగం, అలాగే రాజకీయ రంగం పైన ఈ రాశి వారికి అధికమైన ఇంట్రెస్ట్ కలిగి ఉంటుంది. ఉద్యోగం పైన ఈ రాశివారు అస్సలు దృష్టి పెట్టలేకపోతారు. ఎందుకంటే వీరికి వ్యాపారాలు చేయడం చాలా ఇష్టం. ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు రోజు వ్యాయామం, నడక, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల ఆరోగ్యాన్ని అద్భుతంగా కలిగి ఉంటారు. కాకపోతే ఈ యొక్క కుంభరాశి వారికి వీరికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత యూరినరీ, కిడ్నీ, చర్మ సంబంధిత వ్యాధులు, పక్షవాతం, నాడీ మండలానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీరు మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఈ రాశివారు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దీని కారణంగా ఈ రాశివారు అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశివారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల వీరికి వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ముందుగా మీ సొంత వారి కోసమే పనులు చేయండి. ఆ తర్వాత వేరే వారి గురించి ఆలోచించండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ఖర్చులు కూడా దూరంగా ఉండాలి. అంటే అనుకోని లేనిపోని ఖర్చుల గురించి దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకొని ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి జీవితంలో ప్రతి ఒక్క రూపాయిని ఆచితూచి వెనక ముందు ఆలోచించి ఖర్చు చేయండి. అయితే ఈ వీడియో మొదట్లో మేము మీకు చెప్పినట్లుగా ఈ యొక్క కుంభరాశి వారి మీద వీరి యొక్క శత్రువులు తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీరు కనుక సరిగ్గా గమనించట్లయితే కనుక గతంలో మీతో ఎవరైతే గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా, సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారో వారిపైన మీరు ఒక కన్ను వేసి ఉంచండి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి
అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి పనిని వారు చూస్తూ ఉంటారు. ఇక మీ పైన వారు ఓర్వలేక మిమ్మల్ని ఎట్లాగైనా సరే కింద పడవేసి, మిమ్మల్ని పాతాళానికి తొక్కిపడేసి, మిమ్మల్ని మళ్ళీ జీవితంలో పైకి రాకుండా చెయ్యాలనే దురదృష్టితో మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు మంచిది. మిగతా అంతా కూడా మీ జీవితంలో ఇన్ ఫ్యూచర్‌లో మంచే జరుగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, మీ మీదకొచ్చే నెగెటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే గనక, కుంభరాశి వారు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే శనగలు, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని అక్కడ ఉన్న వారికి పంచిపెట్టండి. దీనితో పాటుగా 5 మందికి అన్నదానం చేయండి. చెడు ప్రయోగాలు, జాతక దోషాలు, జన్మ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మీ జీవితంలో మరింత ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.